హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ వంటకమైన సర్వపిండి అన్నమాట. తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే కదండి. దానికోసం అయితే బియ్యం పిండిని తీసుకొని అలాగా జల్లించుకున్నాం అన్నమాట. జల్లించుకొని మంచిగా నీటితో శుభ్రం చేసుకున్న నువ్వులను, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎల్లిపాయలు దంచేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. దీన్ని తపాల చెక్క అంటారు, సర్వపిండి అంటారు, గిన్నె పిండి అని కూడా అంటారండి. దీని అత్యుత్తమ పోషకాలున్న స్నాక్ అన్నమాట తెలంగాణలో. ఈ పిండిలో బాగానే పోషకాలు ఉంటాయి కదండి, ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక 2-3 రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. మంచిగా భద్రపరచుకున్న మాత్రం అలాగా తొందరగా పాడవకుండా ఉంటుంది అన్నమాట స్నాక్. ఇంకా దీన్ని ఉల్లి రసంతో, సొరకాయ రసంతో అలాగా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు, కొత్తిమీర అలాగా వేసుకోవచ్చు. మనమైతే అంత పిండిలంతా కలిసేటట్టు కలిపాం కదండి. అవన్నీ కలిపాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని అయితే కలుపుకుందాము. పిండిని అయితే చాలా టైట్గా కలపాలండి. చపాతి పిండి కంటే కూడా కొంచెం టైట్గానే కలపాలి. అప్పుడే పలుచగా వస్తుందన్నమాట. చూసుకుంటూ కలపాలన్నమాట. కలపరాని వాళ్ళు అలాగా చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని మరొకసారి పిండిని కలపాలన్నమాట. పిండి కలపడం బాగా పడాలి. దీనికోసం అయితే చాలామంది మిస్ అవుతుంటారు. అంత గట్టిగా రావాలన్నమాట. మేమైతే సర్వపిండిని పెట్టడానికి అనువైన పాత్రను అయితే తీసుకున్నాము. ప్రత్యేకంగా సర్వపిండి గిన్నెలు ఇలా ఉంటాయన్నమాట. అయితే ఆయిల్ అలా తగినంత పోసి అలా అప్లై చేస్తున్నాను. దీనికోసం ఆయిల్ కూడా తక్కువనే పడుతుందండి. చూడండి, అలాగా ఆయిల్ అప్లై అయితే చేశాను. చేసిన తర్వాత కాస్తంత పిండి ముద్దనైతే తీసుకున్నాము. ఇంత కొద్దిగా తీసుకుంటాను చూడండి. అలాగా తీసుకొని అలా ఒత్తుకోవాలన్నమాట. 2 చెక్కలు చేసేంత పిండే తీసానండి. అదే మేము గ్యారెలు అంటాం కదా, అంత పిండి 2 ముద్దల పిండి 2 ఉండల పిండి మాత్రమే తీసుకొని అలాగా గిన్నె మొత్తం అలా ఒత్తుతున్నాను. పైదాకా పెడతారు కానీ పిండి ఉడకదండి. అంత లాస్ట్ వరకే పెట్టాలన్నమాట. అలా చూపిస్తున్నాను కదండి, అంత లాస్ట్ వరకే పెట్టాలి. పైదాకా పెడితే ఆ పిండి కాల్చడం ఇబ్బంది అవుతుంది. అందుకే అలాగా అడుగు వరకే పెట్టాలి. మరి ఇది దాకా కూడా పెట్టద్దు. ఉడకడానికి చిన్నగా హోల్స్ కూడా పెట్టాలండి. హోల్స్ పెడితే మధ్యలో పిండి అనేది ఉడుకుతుందన్నమాట. హోల్స్ పెట్టకపోతే కొంచెం పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. పెట్టరాని వాళ్ళ కోసం అయితే అలాగా పెట్టాలన్నమాట. ఇది మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇదైతే మా సైడ్ అయితే చాలా బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకొక సైడ్ ఒక్కొక్కటి ఉంటుంది కదా అండి. మధ్యలో లైట్లు చూడండి ఇలా షేక్ అవుతున్నాయి. ఇది ఒక ప్రాబ్లం అన్నమాట, లైటింగ్. అలా హోల్స్ పెడుతున్నాను చూడండి. మధ్యలో లైట్ కూడా షేక్ అవుతుంది. అలాగ పెట్టుకున్న తర్వాత మరొక గిన్నెకు కూడా పెట్టుకుందాం. అలాగే పెట్టుకొని మనం గ్యాస్ దగ్గరికి వెళ్దాము. గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఎలా ఉందో చూడండి. గ్యాస్ స్టవ్ వెలిగించేసి అలాగా పెడతామన్నమాట. పొలం పనులకు వెళ్ళే వరకు అయితే నైట్ వచ్చినాక ఈజీగా చేసుకొని అలాగ ఉంటే చాలా వరకు పెడితే 2-3 రోజులు ఉంటుందని అలాగా చేసి పెట్టేవారు మా చిన్నతనంలోనైతే. మేము కూడా చేస్తున్నాం అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ మాడితే తినరు కదండి, ఇది మాడితేనే ఎక్కువ తింటారు. అంటే మరీ బాగా మాడద్దు, లైట్గా అన్నమాట. మాడితేనే ఎక్కువ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. మధ్యలో అలా చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది. అలా వస్తుందన్నమాట ఆయిల్. అందుకే అంత అడుగు వరకే పెట్టాలి. అందుకే పైదాకా పెట్టద్దు. నేను అందుకే అలాగ చెప్పాను అన్నమాట.
అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ కాల్చుకోవాలి. కాలడానికి అయితే టైమే పడుతుంది. అలాగా చూస్తున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ అవ్వడానికి అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఉడకతలేదు అనిపించే మనకు చుట్టూరా ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అదైతే వీడియో క్లిప్ మిస్ అయిందండి. మనమైతే ఫైనల్గా అయిందో లేదో చూద్దాము. ఫైనల్గా అయితే అయిందన్నమాట. అలాగా అయిపోయింది, మనకు తెలిసిపోయింది. అలాగా పొగలొస్తే అయిపోయింది. చాలామంది క్రేజీ జెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా అలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ పెట్టి అయితే సంవత్సరం అయితే దాటిపోయిందండి. ఇంకా ఎలాగ మన ఛానల్ ఎలాగ వెళుతుందో చూడాలి. సంవత్సరం అయితే దాటిపోయింది. ఇంకా మా వీడియోస్ ఎలాగ ఉన్నాయో చెప్పండి. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంటుందండి. అలా తీస్తేనే ఊడొస్తుంది అన్నమాట. అలాగ తీసి అలా పెట్టుకొని తింటే బాగుంటుందండి. ఈ వీడియో అయితే మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ స్పెషల్ వంటకం ఎలా ఉందో కామెంట్లలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.